నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 26వ తారీఖు నుండి మే 2వ తారీఖు వరకు కలిగినటువంటి ఈ యొక్క మధ్యకాలంలో గ్రహస్థితుల ఆధారంగా వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు గోచరిస్తున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే వృషభ రాశి నందు శుక్ర సంచారం జరుగుతోంది. ద్వితీయమున అనగా మిథున రాశి నందు గురు సంచారము, చతుర్థమున కేతు సంచారం జరుగుతోంది. అదేవిధంగా చంద్రుడు కూడా ఆ యొక్క సింహం రాశి నందే ఉన్నాడు. దశమమున అనగా కుంభరాశి నందు రాహు యొక్క సంచారం జరుగుతున్నది. లాభమైనటువంటి మీనరాశి నందు శని, కుజ, బుధ సంచారం జరుగుతున్నది. వ్యయమైనటువంటి 12వ రాశి నందు రవి సంచారం అనేటువంటిది జరుగుతున్నది. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే ముఖ్యంగా చంద్రుడు అర్ధాష్టమమున ఉండడం వలన చిత్తభ్రంశో బంధువైరం బుద్ధి చాంచల్యం ఏవచ అన్నారంటే మానసికమైనటువంటి యొక్క దౌర్బల్యము అనేటువంటిది ఏర్పడుతుంది. మానసిక దౌర్బల్యం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే సరైనటువంటి సమయానికి సరైనటువంటి ఆలోచనలు స్ఫురించకపోవటం వలన కొన్ని చోట్ల కొద్దిగా ఇబ్బందులను పడాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతున్నది. కర్మ వైకల్య కార్యంచ చతుర్థ స్థానకో విధుహు అని అన్నారు. అంటే కర్మ వైకల్యము, ఏ పని మొదలుపెట్టినా కూడా కొద్దిగా మధ్యలో ఆటంకాలు అనేటువంటివి వస్తుంటాయి. అలానే పూర్తిగా అశుభత్వమే ఉందా అంటే అది కూడా ఏం లేదు. ఎందుకంటే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మంచి అనుకోని లాభాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా నూతన కార్యాలను ప్రారంభించడానికి నూతనమైనటువంటి యొక్క ప్రణాళికలు కూడా ఈ రాశి వారు చేస్తారు. వృత్తి జీవితంలో నిర్ణయాత్మకమైనటువంటి యొక్క మార్పుని తీసుకువచ్చే విధంగా వీరి ఆలోచన విధానం ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు వీరికి అందరికీ కూడాను అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఆఫీసులో వీరి యొక్క మాట కూడా మంచి విలువ పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి యొక్క ప్రాజెక్టులకు వీరిని నాయకులుగా నియమించేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తున్నది. ముఖ్యంగా మధ్యవర్తుల ఆధారంగా ద్వారా వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అనుకూలించేటువంటి అవకాశం ఉన్నది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలు లేదా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. పరస్పర సహకారం వల్ల ఇంట్లో మంచి ప్రశాంతమైనటువంటి యొక్క వాతావరణం అనేటువంటిది నెలకొంటుంది. సంతానపరంగా కూడా ఈ వారం చాలా సంతోషం అనేటువంటిది ఉంటుంది. మానసిక ఉల్లాసం అనేటువంటిది ఉంటుంది. పిల్లల చదువులో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ పిల్లల్లో కూడా విదేశ విద్య లేదా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం దానికి సంబంధించినటువంటి పత్రాలు లేదా అడ్మిషన్లకు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. ఆదాయం కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. కానీ గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడంపై దృష్టి పెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నది. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలుకు సంబంధించినటువంటి చర్చలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. గొంతు సంబంధిత సమస్యలు లేదా అలర్జీలకు సంబంధించినటువంటి విషయాల్లో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క విషయంలో తగు జాగ్రత్తలను కనుక తీసుకుంటే అన్ని విధాలా కూడా శుభత్వం అనేటువంటిది అధికంగా గోచరిస్తున్నది. ముఖ్యంగా వీరు శివ పంచాక్షరి యొక్క నామం ఏదైతే ఉందో ఓం నమః శివాయ అనేటువంటి ఈ నామాన్ని ప్రతినిత్యము 108 సార్లు కనుక జపం చేస్తే అన్ని విధముల శుభత్వం అనేటువంటిది వీరికి కలుగుతుంది. ప్రతి కార్యంలో కూడా శుభత్వము, అంతేకాకుండా గృహంలో కూడా మానసిక ఉల్లాసము, గృహంలో మంచి సుఖవంతమైనటువంటి వాతావరణం కూడా గోచరిస్తుంది.